ఆలేరు నియోజకవర్గంలో ఒకటి వెనుక ఒకటి జరుగుతూ ఉంది. మరి నేను అనుకుంటా మా ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఏ అలవాటు ఉందో యథా రాజా తదా ప్రజ. సీఎం గారు చేస్తున్న పనులే నేను చేస్తానే మాట. ఒకటి అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు. అసైన్డ్ భూములు అమ్మడము కొనడం ఒక విషయం అయితే, ఎవరైతే ఇద్దరు అమాయకులు గిరిజనులు చదువురాని వాళ్ళు భూమి అమ్మినామని చెప్పిన కదా 504 సర్వే నంబర్లో వాస్తవంగా వాళ్ళకి పట్టా లేదు. సీలింగ్ భూమిని అమ్మేసినారు, అంటే ప్రైవేట్ ల్యాండ్ని అమ్మేసినారు. వాళ్ళకి తెలియక డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టేసి వదిలేసినారు తప్ప అది వాస్తవంగా చెప్పాలంటే 502లో అసైన్డ్ భూములు అయితే సర్వే నంబర్ 504లో అవి ప్రైవేట్ ల్యాండ్స్ పట్టా భూములు. వాటిని ల్యాండ్ ఎక్సెస్ ఉండడం వల్ల గతంలో సీలింగ్ భూముల కింద గుర్తించడం జరిగింది. ఇట్లాంటి భూముల్ని ఈరోజు ఒకరి వ్యక్తి మించి ఒకరికి మారుస్తూ వస్తే రేపు ఎమ్మెల్యే గారు అంటే అనొచ్చు 2006లో వాళ్ళకి పట్టాలు ఇస్తే నాకేం సంబంధం, 2008లో వాళ్ళు అమ్ముకుంటే నాకేం సంబంధం అంటే అనొచ్చు. మరి 2024లో మీరు 2023 నవంబర్లో ఎమ్మెల్యే అయితే 2024 నవంబర్లో మీ పిఏ గారి పేరు మీదకి డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది, మీ డ్రైవర్ పేరు మీదకి డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది, గిరిజనుల భూములు మీ వాళ్ళ పేరు మీదకి ఎట్లా వచ్చినాయి, మళ్ళీ ఈ డ్రైవర్ గారు ఈ పిఏ గారు అమ్మిన భూములు ఎవరికి పోయినాయి? స్వయాన మీ చుట్టానికే పోయినాయి, బయటికి పోలే. బాజాబ్తా మీ చుట్టానికే ఈ పట్టాలు అనేవి జరిగినాయి, సేల్డ్ అనేది జరిగింది. వారు కూడా ఇంకా గొప్పగా నాలా పర్మిషన్ కూడా తీసుకున్నారు. రీసెంట్గా వారు కూడా నాలా పర్మిషన్ తీసుకున్నారు. సో ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, మీ చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే మీరు నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది నాలా పర్మిషన్, ఇది నాలా పర్మిషను. చివరిగా ఈసీ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. ఈసీలు నాలాలు ఈ విధంగా అక్రమంగా గిరిజనుల భూములను, సీలింగ్ భూములను, అసైన్డ్ భూములను నీ వాళ్ళ పేరు మీదకి మార్చుకొని మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మీ బంధువుల పేరు మీదకి మార్చుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారి మీద ఏ పాటి చర్యలు తీసుకుంటుందో ఈ ప్రభుత్వం మేము తప్పకుండా చూస్తాం. చర్యలు తీసుకోకపోతే, ఈ గిరిజనులకు కనుక న్యాయం జరగకపోతే తప్పకుండా గిరిజనుల పక్షాన పోరాటం చేస్తాం, గిరిజనులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఇంకొక మాట కూడా నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, వీరి భూదందాలు చాలా ఉన్నాయి. మా దృష్టికి 4-5 వచ్చినప్పటికీ మారతారేమో అనుకున్నాం, కానీ మారే పరిస్థితి కనబడతలేదు. ఇంకా అది రెట్టింపు అవుతూ ఉంది. అధికారంలోకి వచ్చినాక నాకు ఎదురెవరు అన్నట్టుగా ఉన్నది ఆయన పరిస్థితి. ఇప్పటికీ 2 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చిన, భవిష్యత్తులో కూడా మళ్ళొక ఎపిసోడ్ తీసుకొని మీ ముందుకు వస్తాను. ఈ విధంగా వారు చేస్తున్న అక్రమాలకి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తప్పకుండా వేచి చూస్తాం. అదేవిధంగా ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామంటే అక్కడున్న మా జిల్లా మంత్రులకు, ముఖ్యమంత్రి గారి దృష్టికో తప్పకుండా ఈ విషయం వెళ్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక పని కూడా తప్పకుండా చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మరి చీఫ్ సెక్రటరీ కూడా రాస్తాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే మేము ఎట్లా చర్యలు తీసుకుంటామని వారికి ఏమన్నా మోమాటం ఉండో, పార్షాలిటీయో చూపిస్తుండొచ్చు. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి కూడా గతంలో నేను ఏదైతే 9th జనవరి నాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీ దృష్టికి భూదందాల ఐలయ్య అనే విషయం అయితే చెప్పినో ఆ విషయాన్ని నేను చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ద్వారా పంపించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ 2వ విషయాన్ని కూడా తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, గిరిజనులకు న్యాయం జరగాలని, గిరిజనులకు బాజాప్తా ఆ పట్టాలు వాళ్ళకు వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు గతంలో మా దగ్గరకు వచ్చి చెప్పారు, మాకు ఇట్లా జరిగిందని చెప్పారు. కంప్లైంట్ అంటే వాళ్ళు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వరు కదా,
వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాకు తెలిసి తెలియక, మాకు చదువులు రాక, మా వాళ్ళకి భూమి వస్తుందని మేము ఆశపడ్డాం, కానీ మాలో 2-3 తప్పు చేసిండ్రు. రెండోది ఏంటంటే, ఒక దగ్గరనేమో అసైన్ చేసిన భూమి అమ్మడం వేరు, అది అమ్మకూడదు, చట్ట ప్రకారం చెల్లదు. రెండోది మాయ చేసి మభ్యపెట్టి డాక్యుమెంటేషన్ చేసుకున్నారు. మూడోది అసలు పట్టాలు కూడా లేవు, ఒక 2 మీద పట్టాలు కూడా లేవు. పట్టాలు లేని భూమిని కూడా వాళ్ళ పేరు మీద ఎక్కడా లేదు. పహానీలో మాత్రం ట్యాంపరింగ్ జరిగింది, పహానీలో ట్యాంపరింగ్ జరిగింది. వాళ్ళకు డాక్యుమెంటేషన్ ఏమీ జరగలేదు, ఎట్లాంటి పట్టాలు లేవు. అయినప్పటికీ రెవెన్యూ రికార్డులో ట్యాంపరింగ్ జరిగి, రెవెన్యూ రికార్డ్ ట్యాంపరింగ్ ద్వారా ఒకరి నుంచి ఒకరు భూములకు వచ్చి, ఆ భూమి బీర్లా ఐలయ్య గారి ఎమ్మెల్యే గారి పిఏ పేరు మీదకి వచ్చింది. ఆ పిఏ మళ్ళీ సేల్ డీడు వాళ్ళ బంధువులకి, ఎమ్మెల్యే గారి బంధువులకు ఇవ్వడం జరిగింది. ఆ బంధువులు కూడా ఇప్పుడు మరి నాలా పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. నాలా పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? మొన్న 28 డిసెంబర్ రీసెంట్ డాక్యుమెంట్సే మీ ముందు ఉంచుతున్నాను. సో తప్పకుండా గిరిజనులకు న్యాయం జరగాలి. అదేవిధంగా భూదందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.